మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ యొక్క లెంట్ డేస్లో మనము 21వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు మన యొక్క ధ్యానాంశము బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 25వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కనుక గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క దృష్టి మానవుల మీద ఎలాగుంటుందో క్లియర్గా వ్రాయబడి ఉంది. దేవుని దృష్టికి మానవుడు పవిత్రుడు కానేనడు అంట. ఎందుకని అంటే మానవుని కంటే ఎంతో ఎత్తులో ఉంటున్న ఈ యొక్క చంద్రుడు కానీ నక్షత్రాలను కానీ దేవుడు ఏ విధంగా చూస్తున్నాడంటే, దేవుని యొక్క దృష్టిలో చంద్రుడు కాంతి గలవాడు ఎప్పటికీ కాలేడంట. దేవుని యొక్క దృష్టిలో నక్షత్రములు పవిత్రములు కావే కావంట. ఇలా ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా అలా ఉన్నప్పుడు ఈ యొక్క సృష్టిలో ఒక చిన్న అణువుగా ఉన్న మానవుడు దేవుని దృష్టికి ఎట్లా పవిత్రుడు కాగలడు? ఒక స్త్రీకి పుట్టిన నరుడు లేకపోతే మానవుడు ఏ విధంగా దేవుని దృష్టికి పవిత్రుడు కాగలడు? ఎప్పటికీ పవిత్రుడు కాడు. ఈ భూమి మీద ఉన్న మానవుడికి పవిత్రత లేదు, పవిత్రత కోల్పోయాడు. ఎప్పుడు అంటే ఏదెన్ తోటలో ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో అప్పుడు దేవుని యొక్క పరిశుద్ధత వాళ్ళ నుంచి తొలగిపోయింది. అక్కడి నుంచి మానవుడు అనేకమైన పాపాలకు అలవాటు పడుతూ పూర్తిగా ఆ యొక్క పవిత్రతను కోల్పోయి ఉన్నాడు. అయితే ఏ విధంగా తిరిగి మానవునికి పవిత్రత వస్తుంది? ఏ విధంగా తిరిగి మానవుడు దేవుని దగ్గరికి వచ్చి సమాధాన పడగలడు అంటే పవిత్రుడు అయినప్పుడు మాత్రమే, లేదా పరిశుద్ధుడు అయినంత మాత్రమే. అయితే ఎవరు పరిశుద్ధత ఇస్తారు? మానవుడు తనకు తానే పరిశుద్ధత గలవాడుగా అయిపోతాడా? ఏదన్నా పనిచేస్తే పరిశుద్ధత వచ్చేస్తుందా? లేదా కొంతమందికి డబ్బులు ఇస్తే పరిశుద్ధత వస్తుందా? లేదా ఎవరికైనా సహాయం చేస్తే పరిశుద్ధత వస్తుందా? లేదా ఏదైనా గొప్ప చదువులు చదువుకుంటే పరిశుద్ధత వస్తుందా? అవేమి కావు. మామూలుగా మనం గమనించినట్లయితే మనం ఎవరికైనా సహాయం చేస్తే హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం అంతే. ఎవరికైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి మనం ఏం చేసినట్లు వాళ్ళకి ఏదో ఒక వాళ్ళకు తగిన యొక్క ఫలితాన్ని మనం ఇస్తున్నట్టు తప్ప పరిశుద్ధుడు మానవుడు తనకు తాను కానేరడు. ఇలాంటి విషయంలో లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవుని కోసము యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి తన రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆ రక్తమే మానవుణ్ణి పవిత్రపరుస్తుంది. అయితే ఇది ఎక్కడ ఉంది బైబిల్ గ్రంథంలో అని గమనించినట్లయితే ఇదే విషయాన్ని 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపిని పవిత్రునిగా చేయును అని ఉంటుంది. అంటే ప్రతి పాపాన్ని తుడిచివేయగల శక్తి, ప్రతి మానవుణ్ణి పవిత్రంగా చేయగల వ్యక్తి ఎవరు? ఏంటిది అంటే యేసయ్య రక్తము ఒక్కటే. యేసయ్య రక్తం మాత్రమే మానవుణ్ణి పవిత్రంగా ఉంచగలదు. అయితే ఆయన రక్తాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే కేవలము విశ్వాసం ద్వారా. విశ్వాసం ఉంచితే చాలు, ఆటోమేటిక్గా ఆ యొక్క పాప క్షమాపణ, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మనలోనికి వస్తుంది. ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే, నా కోసము ఇదిగో నా పాపాల కోసం నా యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆ యొక్క జయ జీవితాన్ని నా కోసం సిద్ధపరిచాడు అని చెప్పి యేసయ్య నా పాపాలు క్షమించు, ఆ జయ జీవితాన్ని నాకు దయచేయమన్నప్పుడు తప్పకుండా దేవుడు నన్ను క్షమించి మనల్ని పాపం నుంచి తీసివేసి పరిశుద్ధులుగా మార్చి పాప క్షమాపణతో పాటు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఈ యొక్క 2 డేస్లో మనం ఈ విషయాల్ని మనం ఎక్కువగా ధ్యానిస్తూ ఉండాలి. అలాంటప్పుడు మనము ఏ ఏరియాలో మనము పాపంలో ఉంటున్నామో, ఏ ఏరియాలో మనము దేవునికి అయిష్టంగా ఉంటున్నామో అప్పుడు మనం తెలుసుకొని తద్వారా మనము దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒకవేళ ఈ విషయం తెలియకుండా ముందుకు సాగిపోతూ ఉంటే, ఒక క్రైస్తవ బిడ్డగా లేకపోతే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉంటూ ప్రతిరోజు మందిరానికి వెళ్తూ కూడా ఈ విషయాలు తెలియకపోతే ఈ రోజునే తెలుసుకొని, అవును నన్ను నేను టెస్ట్ చేసుకోవాలి, నాలో పాపం ఉందేమో తెలుసుకోవాలి అని తెలుసుకొని మనం ఎప్పుడైతే దేవునికి సరెండర్ అవుతామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మనము మన పాపాలు ఒప్పుకుంటామో తప్పకుండా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మన ప్రతి పాపం నుంచి విడిపించి మనల్ని
పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరూ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.